ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నిజంగా మన అనుకున్న వాళ్ళు ఎగతాళి చేస్తుంటే మీరు మా బాధను అర్థం చేసుకుని మా బాధకి ఒక సమాధానాన్ని ఇస్తున్నారు. మరి మా ఇంటి ఆడపడుచు ఇలా బాధపడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నయ్య? నువ్వేం టెన్షన్ పడక కాచి, అంతా సర్దుకుంటుంది. రేపక్కడికి వెళ్ళి ఏం చెప్తారో చూద్దాం. సరే జగదాత్రి. సరే పదండి, డిన్నర్ చేద్దాం. ఆ, రాత్రి టైం అవుతుంది ఇంకా. ఇంత అందంగా రెడీ అవడానికి ఎంత టైం తీసుకున్నా తప్పులేదు. మిస్టర్ హస్బెండ్, మీరు నన్ను తిట్టడానికి వచ్చారు, మర్చిపోయినట్టున్నారు. ఏంటి, ఇంత క్యూట్గా ఉన్న ఫేస్ని చూశాక కూడా ఎవరికైనా తిట్టాలనిపిస్తుందా? అసలు కోపం వస్తుందా? ఏంటి, నిజంగా? నిజంగా. ఎప్పుడైనా నేను కోప్పడ్డాను అనుకో, నువ్వు అమాయకంగా ఫేస్ పెట్టు. క్షణంలో నా కోపం మొత్తం మాయమైపోతుంది. బాగుంది సంబరం. టైం అవుతుంది, వెళ్దాం పదండి. కాచి వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, వెళ్దాం పదా. వెళ్దాంలే గాని నాకొక కల ఉంది. కళ? ఏంటది? నువ్వు నేను మన బాధ్యతలన్నీ తీర్చేశాక ఒక అందమైన నీలాంటి పాపని కని అందరితో కలిసుంటూ రోజులు ఎలా గడుస్తున్నాయో కూడా తెలియకుండా బ్రతకాలనుంది. బాగుంది. అదే కల్లోకి అమ్మాయిని కాకుండా అబ్బాయిని పెట్టుకో. నీలాంటి మంచి మనసున్న బాబు. అబ్బాయా? దాత్రి, నీకు అర్థం కావట్లేదు. ఈ రోజుల్లో అబ్బాయిలు ఎంత అతి చేస్తారో తెలుసా? అమ్మాయిలు కూడా చేస్తారు. ఏంటి? నాకు అమ్మాయే కావాలి. ప్లీజ్ దాత్రి, మనం అమ్మాయినే కందాం. హలో సార్, అది మన చేతుల్లో లేదు. అబ్బాయి కూడా పుట్టొచ్చు. అప్పుడు ఆ అమ్మాయి పుట్టే వరకు కంటూనే ఉందాం. ఏ ఏం బాబు, ఒక క్రికెట్ టీం ఏమైనా రెడీ చేయడానికి ప్లాన్ చేస్తున్నావా? యాక్చువల్గా ఈ ఐడియా నాకు రాలేదు దాత్రి. వింటుంటే ఇది కూడా బానే ఉన్నట్టుంది దాత్రి. ఏమంటారు? సిగ్గులేదు నిజంగా నీకు? పతియే ప్రత్యక్ష దైవం అంటారు. అలాంటి మొగుడిని కొడతావా? నేను కొడతా. యాక్చువల్లీ కొట్టచ్చు నిన్ను. దాత్రి, దాత్రి, బామర్ది, బామర్ది. సిస్టర్, మీ ఇద్దరు రెడీనా? రెడీ బావా. అన్నయ్య. ఓకే, వెళ్దాం పదండి. మరి ఆ, త్వరగా రండి. పదండి. పద. కాచి వెళ్దాం. వెళ్దాం బుజ్జి. వెళ్దామా? బయలుదేరుదాం. మీ టైం బాలేదని తెలుసు కానీ మరి ఇంత బాలేదని అనుకోలేదు జగదాత్రి. మీ నన్ మినిస్టర్ ఇప్పుడు తాయారు. పవర్లో ఉన్న ప్రతి ఒక్కరితో మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల నాకు పరిచయాలు పెరుగుతున్నాయి, డబ్బులు వస్తున్నాయి.
మీ మీద రివెంజ్ తీర్చుకునే అవకాశము దొరుకుతుంది. మీరు దురదృష్టవంతులో నేను అదృష్టవంతున్నో అర్థం కావట్లేదు. చెప్పు యువరాజ్. ఇప్పుడే కేదార్ జగదాత్రి మా చెల్లిని బావని తీసుకొని రోడ్ నెంబర్ 3లో ఉన్న అమ్మ హాస్పిటల్కి వెళ్తున్నారు. మీ ఇంటి నుంచి హాస్పిటల్ బోనికి ఎంత టైం పడుతుంది? 30 minutes. హ, ఆ టైం చాలు. మిగతాది గిట్లా నేను నా మనుషులు చూసుకుంటాం. థ్యాంక్స్ యువరాజ్. నీ రుణం గిట్లా ఉంచుకోను. విక్కీ నీకు డబ్బు పంపుతాడు, చూసుకో. సరే మినిస్టర్ గారు, థ్యాంక్ యూ. హలో అమ్మా. రే, వాళ్ళు రోడ్ నెంబర్ 3లో ఉన్న అమ్మ హాస్పిటల్కి పోతుర్రు. మీరేం చెయ్యాలనో మీకేరికే కదా. ఆమా, భద్రం. అలాగమ్మా. జగదాత్రి, ఆ మీకు కూడా పెళ్ళై చాలా రోజులు అవుతుంది కదా, మీరు కూడా పిల్లల్ని ప్లాన్ చేసుకోండి. నేను కూడా అదే చెప్తున్నాను కాచి. దాత్రినే వినడం లేదు. కేదార్ నిన్ను ఇప్పుడు కాదు కేదార్, ముందు మేము ఒక మగ పిల్లాన్ని కంటాం, ఆ తర్వాత మీరు ఒక ఆడపిల్లని కనండి. బంధువులం కాస్త వియంకులం అవుదాం. నాకు డబ్బులోకే బావా. నువ్వు కూడా నన్నయ్య. అసలే ఈ మనిషి అమ్మాయి అమ్మాయి అంటున్నాడు. ఇక మీరు కూడా తోడయ్యారు కదా, నన్ను టార్చర్ చేస్తాడు. అనే కారు. రేయ్, కళ్ళు కనపట్లేదా? రేయ్, రేయ్, ఆగరా. బావా నీకేం కాలేదుగా? కాచి మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, కానీ అసలేంటి వాడు అలా రోడ్డుకు అడ్డంగా వచ్చి కనీసం ఆపకుండా వెళ్ళిపోయాడు. వాడెవడో తాగినట్టున్నాడు కాచి. సరే పదండి వెళ్దాం. పద బా. హలో. ఏంటి జగదాత్రి, మీ కారుకు అడ్డుగా వచ్చినవాడు తాగి నడిపాడేమోనని తిట్టుకుంటున్నారా? లేదా బూచి బ్రేక్ కొట్టాడు, గందికే మిస్ అయిందని ఆనందపడుతుర్రా? అక్కడ యాక్సిడెంట్ జరగకపోనికి కారణం బూచి బ్రేక్ కొట్టడం కాదు. నేను అనుకున్నాను కాబట్టే యాక్సిడెంట్ జరగలేదు. అదే గిప్పుడు అనుకుంటే అయిపోతుంది. మీరు తప్పు చేస్తున్నారు మినిస్టర్.